ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాలం కూడా మరొక వాక్యాన్ని పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనం చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 26వ వచనాన్ని చదువుదాము. నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలుగ చేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. దేవునికి మహిమ కలుగును గాక. ఈ లేఖన భాగంలో కూడా మనం చూసినప్పుడు ప్రభు మనకి నూతన హృదయాన్ని, నూతన యొక్క స్వభావాన్ని ప్రభు మనకి ఇస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ ఉదయకాలం ఈ మాటలు వింటున్న మీ జీవితాల్లో ఒకవేళ మీ హృదయాలు పాడైపోయేమో, ఒకవేళ మీ హృదయాలు ఒకవేళ చెడిపోయేయేమో, మీ స్వభావం ఒకవేళ అసహ్యంగా ఉందేమో, అయితే మరి ఈ లోకంలో మరి ఏ విధమైనటువంటి ప్రయత్నాల ద్వారా కూడా మీ హృదయాలు మార్చబడవు. ప్రభు ఒక్కడే పాడైపోయిన, చెడిపోయిన మానవ హృదయాల్ని ప్రభు ఒక్కడు మాత్రమే బాగు చేయగలడు. కాబట్టి ఈ మాటలు వింటున్న మీ జీవితాల్లో అసూయతో, ద్వేషంతో, చెడు ఆలోచనలతో, లేకపోతే లేనివి కానిటువంటి భయంకరమైనటువంటి దుష్ట తలంపులతో ఒకవేళ మీ హృదయం నిండిపోయి ఉంటే, ఇదిగో ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుని వాక్యం తెలియచేస్తున్న మాట, మీ హృదయాన్ని యేసు ప్రభు వారు నూతన హృదయాన్ని మీకు ఇస్తారు. ఇంకా పాత హృదయం, ఆ పాపపు జీవితం, లేకపోతే పాడైపోయినటువంటి ఆ హృదయం ఇక మీకు ఉండదు. ఇంకా ఇదిగో నూతనమైనటువంటి స్వభావాన్ని ప్రభు తిరిగి మళ్ళా మీకు ఇస్తారు. మంచి స్వభావం, అందరూ మిమ్మల్ని చూసి ఆశ్చర్యపోయేటువంటి విధంగా మీ జీవితాన్ని ప్రభు మార్చగలడు అని ఈ ఉదయకాలం దేవుని వాక్యాన్ని బట్టి మేము మీకు తెలియచేస్తున్నాం. కాబట్టి పాడైపోయిన మీ హృదయాన్ని, చెడిపోయినటువంటి మీ స్వభావాన్ని మార్చగలిగినటువంటి ప్రభు సన్నిధిలో ఒకవేళ మీరు ఉండగలిగితే, అట్టి ప్రభుని మీ హృదయాల్లోకి మీరు ఆహ్వానించగలిగితే, నిశ్చయముగా ఇదిగో రాతి గుండె తీసివేసి, ఒకవేళ మీ హృదయం కఠినంగా ఉందేమో, ఒకవేళ కఠినమైనటువంటి మీ హృదయాన్ని కూడా ప్రభు తొలగించి రాతి గుండెను తీసివేసి ఆయన మాంసపు గుండెని ఇస్తానంటున్నాడు. ఇవన్నీ కూడా వైద్యుల వల్ల, లేకపోతే ఏదో మానవ ప్రయత్నాల వల్ల జరిగేవి కాదు. ఒక్క ప్రభు వల్ల మాత్రమే ఇదంతా కూడా జరిగేటువంటి అద్భుతమైన ప్రక్రియ. కాబట్టి ఇలాంటి గొప్ప మార్పుని, ఇలాంటి అద్భుతమైనటువంటి నూతనమైనటువంటి జీవితాన్ని మీరు జీవించాలంటే ప్రభు ఒక్కడే అనుగ్రహించగలడు. ఇదిగో ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, సమస్తము కూడా క్రొత్తవాయినని కొరింథీ పత్రిక 5వ అధ్యాయంలో మనం చూస్తాం. కాబట్టి మీరు ఒక నూతన వ్యక్తిగా మార్చబడాలి. పాడైపోయిన మీ జీవితం మరి ప్రభువుకి మీరు అప్పగించగలిగితే మిమ్మల్ని యేసు ప్రభు వారు అద్భుతమైన నూతనమైన వ్యక్తిగా ప్రభు మిమ్మల్ని మార్చగలడు. అలాగూ మీ జీవితాల్లో మీరు ఉండాలని ఆశిస్తూ, మీ జీవితాలు ప్రభువుకి అప్పగించుకోవాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాం. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.